టీవీ ట్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల దినసరి కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనతో బుధవారం జెడ్పీటీసీ నంగ పద్మజబాబు రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు, టీడీపీ నాయకులు, తెలుగు మహిళలు కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు మందలపు వెంకటేష్ బాబు, పద్మజబాబు రెడ్డిలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఎన్టీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలన అందిస్తుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని, సంక్షేమ అభివృద్ధి సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. వీడియో కొద్దిగా మళ్ళీ ఫోటోలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఎంతో మంది పేదల ఎదురు చూపులకు నిదర్శనంగా ఏర్పడిన ముఖ్యమైన రోజు మనకు. కరెక్ట్ గా పోయిన సంవత్సరము ఇదే రోజు ఎంతో ఆనంద ఉత్సాహాలతో మనం హర్షాతిరేకాలతో ఈ సంబరాలు జరుపుకున్నాం. మరి అదే రోజు ఈరోజు తిరిగి మనం ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో కుటుంబ పాలనకు, నియంత పాలనకు, అవినీతి పాలనకు అర్థం చెప్పిన రోజు ఈరోజు, అర్థం పలికిన రోజు ఈరోజు. మరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఆనాడు జగనన్న రాక్షసుడు, ఆ రాక్షస పాలన పోయి చంద్రన్న రాజ్యం వచ్చి నేటికి ఒక సంవత్సరం పూర్తయింది. ఆ సందర్భంగా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం ఏ ఆశయంలో తెలుగుదేశం పార్టీ నానాడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణం, పేద, బడుగు, బలహీన వర్గాలకు ప్రజల దాన మాన ప్రాణాలను రక్షించడానికి నేడు తెలుగుదేశం పార్టీ పునర్వైభవం తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పాదాభివందనం. నేటికి సంవత్సరం అవుతోంది. ముఖ్యంగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఆనాడి ఎమ్మెల్యే చెవిరెడ్డి గారి అరాచకాలకు ఎదురొడ్డి పోరాడి నిరంతరం కృషి ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడిన మన పులివర్తి వారి పులిపిట్ట మన నానన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కొన్ని వేల మెజార్టీతో గెలుపొందడం, కార్యకర్తల కష్టార్జితం, ప్రజల ఆశీర్వాదం, అలాగే యువ నాయకులు సునీల్ బాబు గారు కానీ, సుధాక గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు 25 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ చంద్రగిరిలో జైకేతనం ఎగరాసి ప్రజలకు అండగా నిలవడం, ఈరోజు ప్రజలందరూ, కార్యకర్తలందరూ దేదీప్యమానంగా బాణా సంచాలతో వైభవంగా జరుపుకుంటున్న ఈ తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సంవత్సరమైనందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై పులివర్తి నారాయణ, జై జన్మభూమి.